కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలని వదిలిండేది వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చూశారు. అందరూ లైవ్లో కూడా చూశారు. అక్కడ ప్రజలు, కుప్పం ప్రజలు కూడా డైరెక్ట్గా వెళ్ళి చూశారు. అందరూ చూసిన తర్వాత కూడా కొందరు కళ్ళు కనిపించిన వాళ్ళు, పచ్చ కుక్కలు పాపం వాళ్ళకి కనిపించలేదంట. కనిపించలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నీళ్ళు వదిలారు, మాకు నీళ్ళే లేవు, అసలు ఇక్కడ నీళ్ళే లేవు అంటూ ఒక పచ్చ అంటే టీడీపీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము టీడీపీ కార్యకర్తలు. ఇంకా టీడీపీ కార్యకర్తలు మీరే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎక్కడో నీళ్ళు లేని చోట దగ్గర పోయి మాకు నీళ్ళు లేవు, ఏమీ లేవు అంటే మరి అది ఎప్పుడు తీశారో, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే తీశారో వీడియో, ముందే తీసుకున్నట్టున్నారు. అందుకనే ఇప్పుడు వదిలారనమాట. అసలు ఇలా అంటే నవ్వుతారు, అసలు చెప్పులతో కొడతారు జనాలు తెలిస్తే. కుప్పం ప్రజలు అంటే ఇంత విష ప్రచారం చేసుకోవడానికి కొంచెం సిగ్గొద్దా కనీసం? అక్కడ ఉండే ప్రజలు రైతుల గురించి, తాగునీటి గురించి కూడా ఆలోచించరా? ఇక్కడ రాజకీయం అవసరం లేదు. ఇక్కడ మంచి జరిగితే మంచి, మీకు నచ్చకపోతే నోరు మూసుకొని ఉండండి, అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత తప్పుడు ప్రచారం అంటే అంత తప్పుడు ప్రచారము. రైతులు నిజంగా ఇలాంటి వాళ్ళని అక్కడే కొట్టాలంటే ఇది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు, నీళ్లు వదలకముందు వీళ్ళు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మనకి ముందే తెలుసు కాబట్టి ఈ ప్రోగ్రాము దీన్ని ఎలాగైనా ఒక చెడగొట్టేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు వదలక ముందుగానే ఇది నాకు తెలిసి 4-5 రోజులు అంటే 1 వీక్ ముందే వీడియో చేసి రెడీగా పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఆ వీడియోని వదిలి నీళ్ళు లేవంటే ఎలా అండి? అసలు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరూ చూసాము, వదిలారు. నీళ్ళు నీళ్ళు పోతూనే ఉన్నాయి కుప్పంకి. ఇప్పుడు నీళ్ళు అసలు వద్దులేండి, ఇంకా బూతులు వస్తాయి. బుద్ధి ఉండాలి కదండి కొంచెమన్నా. బుద్ధి రాజకీయం కోసము చంద్రబాబు నాయుడు పడేసే పెంట కోసం ఎలా అంటే అలా మాట్లాడతారా? ఇది ఎంత? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా. రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే అంద్రినీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలందరూ కూకొని ఉన్నాము. చూడండి, ఇది మన అంద్రినీవా కాలువకి అనుసంధానంగా ఉన్న చెరువు. చాలా మంది అంద్రినీవా కాలువ కుప్పంలో నీళ్లు రాలేదు అనేసి నీళ్లు లేని ప్లేస్లో పోయి కూర్చుంటా ఉన్నారు. చూడండి, ఈ చెరువే నిండిపోయి ఇదొక చెరువు అనమాట. ఈ చెరువులో చూసారా ఎంత బాగా నీళ్లు ఉంది. పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయి ముందర. ఆ గుంతులంతా కూడా నిండిపోయి చాలా పుష్కలంగా ఈ ఏరియాలో వాటర్ అవుతే ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న లీకేజెస్ కనబడుతుంది. ఇది శాంతిపురం మండలం దండికుప్పం పక్కన మఠం పంచాయతీ. ఇది వెంకటేశ్వరము అనే ఏరియా అన్నమాట. ఇది చెరువే నిండిపోయిందండి. జగనన్న చెప్పినట్టు చెరువులకు నీళ్ళు ఇస్తామన్నట్టు ఒక చెరువు అయితే నింపాడు. థ్యాంక్ యూ జగనన్న.